వచ్చే ఆదివారం ఫిబ్రవరి 8న మంగళగిరిలో మన మహనీయుల పండుగ పేరిట ఓ సాంస్కృతిక మేళా నిర్వహించనున్నారు. ఓ రిపోర్ట్. ఫిబ్రవరి 8వ తేదీన మంగళగిరి విటిజేఎం ఐవిటిఆర్ కళాశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్న మన మహనీయుల పండుగ కార్యక్రమ నిర్వహణ నిమిత్తం ఆదివారం పాత్రికేయ సమావేశం నిర్వహించడమైంది. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను, ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూత్రధారి రేఖా కృష్ణార్జునరావు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన 30 మందికి పైగా ప్రముఖులు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్వహణలో పలువురి భాగస్వామ్యం, సమయపాలన, ఆర్థిక వనరులు వంటి విషయాలను చర్చించడమైంది. ఈ సందర్భంగా రేఖా కృష్ణార్జునరావు, గోలి మధు, పొట్లబొత్తె లక్ష్మణరావు, కౌతరపు రామచంద్రరావు మాట్లాడారు. ఇంకా పాల్గొన్న ప్రముఖులలో పామర్తి రవి, మంగళగిరి బుద్ధ విహార కార్యదర్శి రేఖా నరేష్ బాబు, నిర్మలా ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ చిలుక శ్రీధర్ న్యాయవాది, సిందే బాలకృష్ణ, ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్, పిట్ల శ్రీనివాస్, జయ భారత్ ఆర్గనైజర్ ఫర్ ఏపీ, సిందే రామ్చంద్, ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్, శిఖా సురేష్ న్యాయవాది, సిరందాసు నాగార్జున, సీనియర్ పాత్రికేయులు, చెంగయ్య, సిపిఎం నాయకులు ఉన్నారు. మన మహనీయుల పండగ ఒక వినూత్నమైనటువంటి రీతిలో మంగళగిరిలో ఉన్నటువంటి దాదాపుగా చాలా సంఘాలు సంయుక్తంగా ఫిబ్రవరి 8వ తేదీన ఆదివారం రోజున నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మహనీయుల పండగ ఏమిటి అనేటువంటిది మనం ఈ రోజున తెలుసుకోవాలి. ఇవాళ మనం సమాజాన్ని చూసినట్లయితే సమాజం చాలా అనారోగ్యకరంగా ఉంది. ఈ అనారోగ్యకరంగా ఉన్న దాని ఫలితంగా ఏమవుతుందంటే కుటుంబాలు చిన్నాభిన్నంగా ఉంటున్నాయి, అశాంతితోటి ఉంటున్నాయి, యువతరం పెడదారులు పట్టిపోతుంది, విద్యార్థులు చాలా మొండిగా ముకురుగా తల్లిదండ్రుల మాట పెడచెవిని పెడుతూ, ఉపాధ్యాయులు, టీచర్సు, లెక్చర్స్ మాట వినే పరిస్థితి లేదు. ఈ విధంగా సమాజంలోని వివిధ వర్గాలు అన్నీ కూడా చాలా కంట్రోల్ తప్పిపోతున్నాయి. ముఖ్యంగా యువత, విద్యార్థులు, కుటుంబాలు చూసుకున్నప్పుడు చాలా అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. దీనికి కారణం ఏమిటంటే ఒకటే, సమాజం అనారోగ్యంగా ఉండటం. మరి ఈ సమాజాన్ని అనారోగ్యం నుంచి సరిచేయాలంటే, బాగు చేయాలంటే దానికి కారణం ఏమిటంటే, దానికి కారణం ఇవాళ మనం ఏదో దానికి మరమ్మతు చేయటానికి కొత్త ఆలోచనలు మనం ఏమి చేయనవసరం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాజ హితం కోసం, ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల సౌఖ్యం కోసం, ప్రజల ఆనందం కోసం ఎంతోమంది యోగులు, గురువులు, సద్గురువులు సమాజ శ్రేయస్సు, ధార్మిక చింతన ఈ రెండిటి ఆధారంగా రూపకల్పన చేసిందే మన మహనీయుల పండుగ భారతీయ మహాత్ముల మేళ. ఈ కార్యక్రమానికి రూపకర్త రేఖా కృష్ణార్జునరావు గారు సమాజంలో యువత విరితల్లో వేయటానికి వెనక ఉన్న కారణాలను అన్వేషిస్తూ మంగళగిరి నుంచి తొలి అడుగుగా మొదలుపెట్టి మంగళగిరిలో ఉన్నటువంటి వివిధ సంఘాలని మంగళగిరి సాహితీ కళావేదిక, మంగళగిరి బుద్ధ విహార, అరసం, ఆంధ్రనాటక కళా సమితి, క్లబ్ ఆఫ్ గుంటూరు ఫర్ యునెస్కో, భారత్ సేవా ట్రస్టు, జయ భారత్, స్టెప్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, విశ్వశాంతి కళా పరిషత్, మానవతా వేదిక, పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఊరూరా విజ్ఞానం కమిటీ, సర్వేజన సుఖ్నోభవంతు, ఇలా ఇన్ని వేదికలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి సాంస్కృతిక కార్యక్రమాలకి పెద్దపేట వేసి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం 8వ తారీఖు వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. స్థానిక విటిజేఎం డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువల పతనానికి గల కారణాలను అన్వేషిస్తూ మహాత్ముల బోధనలు సమాజానికి తిరిగి పరిచయం చేస్తూ వాటితోటి ఉన్నతమైన సమాజాన్ని
రూపుదిద్దటమే ఈ సంస్థ యొక్క ఆశయంగా ఉంది. ప్రస్తుతానికి సంవత్సరానికి ఒకసారి ఈ పండుగలాగా నిర్వహించి, అలాగే వారానికో నెలకో అనుకూలతను బట్టి విద్యాలయాల్లోకి వెళ్ళి యువతకు నైతిక విలువల ప్రాధాన్యతను ప్రబోధిస్తూ దేశం ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, కవులు, సంఘ సంస్కర్తలకి పుట్టినిల్లు. వారి బోధనలు మన దేశ ప్రజలకి, ముఖ్యంగా నేటి యువతకి అందించడం కోసం మన మంగళగిరిలో మన మహానుభావుల పండుగని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఒక రోజు మొత్తం కూడా వారిని స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబాలతో సహా అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలని అలాగే యువతని ఈ కార్యక్రమానికి తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. కుల, మత, ప్రాంత, భాష, సంస్కృతి ఇలాంటి ఏ భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగితే మన పిల్లలకి మన మహానుభావులు, మన మహనీయులు అందించిన సందేశాలు, వాటి గురించి కూడా మన పిల్లలకి మనం తెలియజేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మహానుభావులు అందరికీ వందనాలు. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు మన మంగళగిరి సంస్థలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సూత్రధారి రేఖా కృష్ణార్జునరావు గారు, పతీష్ సుబ్బారావు గారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులకు కూడా రాని ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఇది మనం గుర్తించాలి. మహనీయుల పండగ, మన మహనీయుల పండగ. చరిత్రకారులు ఎంతో మంది ఉన్నారు దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతటి త్యాగమూర్తుల వాళ్ళు ఈ సమాజానికి ఎన్నో సందేశాలు అందించినటువంటి గొప్ప మేధావులు. అంతమందిని దాదాపు పాంప్లెట్లోనే దాదాపు 300 మహనీయుల పేర్లు లిఖించబడ్డాయి. ఇంకా ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి మహనీయుల స్ఫూర్తిని మనం తీసుకోవాలని, ఈ సమాజాన్ని తద్వారా మార్పు చేసుకోవడానికి అది దోహదపడాలని వెర్రితరలు వేస్తుంది ఇవాళ సమాజం. అందుకని ఇవాళ మహనీయులు లేరు ఈ సమాజంలో. నేటి తరంలో మహనీయులంతా గతించిపోయారు. వారి అనుభవాలను, వాళ్ళ త్యాగాలను, వాళ్ళు మనకు అందించినటువంటి ఆ యొక్క మంచి సుగుణాలను మనం అందుకొని చరిత్రకారులకు మనం కూడా కావాలని, అందుకు నేటి యువత ముందుకు రావాలని, ఆ యువతలో నుంచి మార్పు రావాలని, అట్లాగే పిల్లల నుంచి కూడా అవగాహన కావాలని ఎన్నో స్కూళ్ళు వాళ్ళు, ఎన్నో సంస్థల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మరి తీసుకొని చక్కగా రూపుదిద్దారు. మహాత్ములు, మహామహులు, మహోన్నతులు, మహనీయులు, మహాత్ములు, మహోజ్వల చరితగొన్న భరతమాత బిడ్డలు. మనమంతా వీరికి పుష్పాంజలులర్పిస్తూ, మనమంతా వీరికి పుష్పాంజలులర్పిస్తూ ముదముతోడ చేద్దాము మహనీయుల పండుగ. ముదముతోడ చేద్దాము మహనీయుల పండుగ. మహామహులు, మహోన్నతులు, మహనీయులు, మహాత్ములు.